తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ తారీఖు అయితే చూసుకోవచ్చు 5/2/2025 బుధవారం నాడు మరి గ్రామాలలో డబ్బులు అనేవి ఏ గ్రామాలలో పడడం జరిగింది. మరి నిన్న కావడంతో మనకు నిన్ననైతే డబ్బులు అయితే పడ్డాయనేది చాలామంది రైతు సోదరులు అయితే ఈ యొక్క రైతుల అభిప్రాయాలు కూడా తెలుసుకొని అయితే వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందన్నమాట. తప్పకుండానైతే ఈ యొక్క వీడియో చూసినట్లయితే మీ యొక్క డబ్బులకు సంబంధించి అయితే మీకు ఏదైతే అనుమానం ఉందో మొత్తం అయితే తొలగిస్తుందన్నమాట. యాసంగి పంటల సాగు ఎప్పుడో ప్రారంభమైంది. ప్రభుత్వం పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలి, లేకపోతే రైతులు అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుందంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రాష్ట్రంలోని రైతులంతా ఇప్పుడైతే నిరసన అయితే చేయాలని అయితే దృష్టి పెట్టిందన్నమాట. త్వరగా రైతు బంధు నిధులు విడుదల చేస్తే కానీ కావాలని కోరుతున్నారన్నమాట. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా సొమ్ము జమ అవుతుంది. మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాలలో అందరికీ సాయం అందించాం. త్వరలోనే మిగిలిన గ్రామాలను అయితే నిధులు విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అలాగే పలువురు మంత్రులు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో చెప్పడం లేదన్నమాట. దాని యొక్క సమాచారం అయితే మీకు ఎప్పుడు డబ్బులు అనేవి పడుతున్నాయి, దాని యొక్క పూర్తి సమాచారం మీకైతే చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుందన్నమాట. విడుదల చేసింది కానీ రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి ఇంతవరకు కూడా చాలామంది అయితే చెప్పడం జరిగింది. ఎప్పుడు విడుదల చేసారు? జనవరి 26వ తారీఖు సోమవారం నాడు ఉదయం 12 గంటల నుండి వెళ్ళి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 పెట్టుబడి సాయం అందించినట్లు పేర్కొంది. అయితే ధరణిలో నమోదైన ప్రతి ఒక్క వ్యవసాయ భూమి యోగ్యమైన సాగు చేసే రైతులందరికీ కూడా భూములకే ఈ సాయం అయితే అందనుందన్నమాట. ఏదైతే పట్టా చేస్తున్న రైతు ఉన్నారో అంటే ఇప్పుడు ఒక రైతు వచ్చేసి ఆ యొక్క భూమి రైతుదా కాదా అనేది అయితే ప్రభుత్వం అయితే ఆన్లైన్లో చెక్ చేసి ఆ యొక్క నిజమైన రైతు అయితే మనకు మొదట స్టెప్పు జిల్లాలో స్టెప్ అన్నమాట. మొదట జిల్లాలోనే అడుగుపడతాయి అన్నమాట. ఒక రైతు సోదరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి. మొదట స్టెప్పు జిల్లా, నెక్స్ట్ మండల్, తర్వాత గ్రామం. మీ అందరికైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఇక్కడ చూడండి, చాలామందికి అయితే అంటే ఇప్పుడు దాదాపు ఒక 5,000 మందిలో అలా చూసుకున్నట్టయితే 100 మందికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. ఒక గ్రామంలో 2,000 మంది ఉన్నా 5,000 మంది ఉన్నా ఆ యొక్క గ్రామం మొత్తం అయితే డబ్బులు పడుతున్నాయి అని అయితే రైతు సోదరులు అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు సోదరుల ఆవేదన, మాకు డబ్బులు అనేవి పడలేదు కానీ మీకు ఎట్లా పడ్డాయి అని అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. కామెంట్ ఎవరైతే చేశారో ఆ అన్ననైతే అడగడం అయితే జరుగుతుంది. ఆ యొక్క అన్న ఏమన్నాడంటే డబ్బులు అనేవి కొందరికైతే పడుతున్నాయి, అందరికీ కాదు. అంటే ఒక గ్రామం ఎంపిక చేసినట్టయితే ఆ గ్రామంలో ఉన్న అందరికైతే పడతాయి అని అయితే చెప్పడం జరిగింది. కొందరికైతే పడట్లేదు అని అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా కామెంట్ సెక్షన్లో తప్పకుండానైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్ళ మొదటి వారికే అయితే మనకు మొన్న ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులు మరోసారి అయితే పరిశీలించారు. అలా మీకు ఏదైతే లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను అయితే హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది. అనర్హుల పేర్లను తొలగించాలని L1, L2, L3 విభజించింది. L1లోకి సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు, L2లోకి స్థలం ఇల్లు 2 లేని వాళ్ళు, L3లోకి అద్దె రేకులు పెంకుటిల్లు ఉన్న వారికైతే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట. 5 లక్షల రూపాయలకు సంబంధించి అయితే మీకు ఒక పూర్తి సమాచారం అయితే ఇంకొక వీడియోలో చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్.